హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ రుచులు. ఈ రోజు మన కిచెన్ లో నోరూరించే టేస్టీ రెసిపీ వచ్చేసి రవ్వ కీసర్ అండి. రవ్వ కీసర్ అంటే మనందరికి చాలా ఇష్టం కదా, కానీ ఉండలు లేకుండా అందరికీ కుదరదండి. నా ఈ చిట్కాలను పాటిస్తూ ఒకసారి మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే అవసరం అనిపించిద్దండి. ఒకసారి మీరు ట్రై చేసి నాతో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ముందుగా ఈ రెసిపీని చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుందామండి. స్టవ్ అయితే మనం మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. 50 గ్రామ్స్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యి వేడైంది కదా, మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ని ఇప్పుడు యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ కొన్ని బాదాన్ని ఇలా కట్ చేసుకున్నానండి. అలాగే కొన్ని కిస్మిస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. కిస్మిస్ కాలిపోతాయి కాబట్టి 2 నిమిషాల తర్వాత యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రై అయిపోయినాయండి. 2 నిమిషాల తర్వాత అయితే ఒక ప్లేట్ లోకి తీసేసుకున్నాం. అదే నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ వరకు నేను ఇక్కడ 200 గ్రామ్స్ వరకు బొంబాయి రవ్వని అయితే తీసుకుంటున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత ఈ నెయ్యిలోకి ఇప్పుడు ఇలా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ రవ్వని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ రవ్వని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుండేది. ఇప్పుడు ఇది ఫ్రై చేసే దాన్ని బట్టి మనకి స్వీట్ ఎలా వచ్చిందో అర్థమైందండి. స్వీట్ టేస్ట్ కూడా అంత బాగుండిద్ది. ఈ విధంగా నేను 200 గ్రామ్స్ వరకు అయితే ఇక్కడ రవ్వనైతే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకోకూడదండి, మర్చిపోకండి. ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలండి, మర్చిపోకండి. ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం. మనం ఒక కప్పు గుర్తుతో పెట్టుకోవాలండి. కొలతల కోసం అయితే ఒక కప్పుతో నేను తీసుకున్నాను కాబట్టి మెజర్మెంట్ వైజ్గా అయితే 200 గ్రామ్స్ వరకు నేను ఇక్కడ రవ్వనైతే తీసుకున్నాను. అదే ఒక కప్పు రవ్వ అయింది కాబట్టి నేను అదే కప్పుతో 3 కప్స్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. గుర్తుంచుకోండి, మెజర్మెంట్స్ అయితే అసలు మర్చిపోకండి. అలా వేసుకున్న తర్వాతే స్వీట్ మనకి పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఎక్కువ వేసుకుంటే పల్చగా అయిపోయిద్దండి. ఈ విధంగా ఒకసారి బాగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను కదా, ఈ విధంగా కలుపుకోవాలి. నెయ్యి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. మనం స్మెల్ కోసం అయితే ఇక్కడ ఇలాచీని ఇలా దంచుకొని మెత్తగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. 4-5 ఇలాచీని దంచుకుంటే సరిపోయింది. అంటే యాలకులండి, యాలకుని ఇలా దంచుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇంకొంచెం టేస్ట్ పెరగడానికి కోసం ఇక్కడ కొంచెం చిటికెడు సాల్ట్ని అయితే యాడ్ చేయాలండి, మర్చిపోకండి. సాల్ట్ వేస్తే ఈ స్వీట్ టేస్ట్ ఇంకా పెరిగిద్దండి. అదేంటి సాల్ట్ వేయడం ఏంటి అనుకుంటున్నారా? అలాగేమనుకోకండి, నేను చెప్తున్నాను కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ విధంగా నేను సాల్ట్ని కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. 150 గ్రామ్స్ వరకు పంచదారని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను కదా, ఈ విధంగా కలుపుకోండి. ఇక్కడ పంచదార అనేది మనం ఎక్కువ తింటే కనుక ఈ స్వీట్ అనేది సరిపోయిద్దండి. తక్కువ తినే వాళ్ళు ఉంటే కనుక ఇంకొంచెం తక్కువ వేసుకోండి. నేను ఇక్కడ 150 గ్రామ్స్ వరకు అయితే యాడ్ చేశాను. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. పంచదార కరిగిపోయిద్ది కదండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల్లో అయితే పంచదార అయితే కరిగిపోయిద్దండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్లేమ్ని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా కలుపుకోండి. కలర్ నచ్చితే కనుక ఎల్లో ఫుడ్ కలర్ని కొంచెం యాడ్ చేసుకోండి. లేదు కలర్ నచ్చని వాళ్ళు ఉంటే కనుక
కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వుని కూడా పాలల్లో కలుపుకొని నానబెట్టుకుని ఒక 10 minutes నానిపోతే కలర్ వచ్చిద్దండి. ఆ కలర్ని కూడా ఇలా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా బాగా కలుపుకోండి. ఇలా ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలండి. ఈ పాకం కొంచెం దగ్గర పడే వరకు, ఈ మిశ్రమం కొంచెం గట్టి పడే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోకపోతే ఏమైందంటే అడుగు అంటిపోయిద్దండి, అలాగే ఉండలు వచ్చేసిద్ది ఈ స్వీట్ అనేది. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా 2 నిమిషాల పాటు అయితే బాగా కలుపుకోండి. ఉండలు లేకుండా, ఎక్కడైనా ఉండలు కనుక మీకు తగిలితే కనుక ఒకసారి బాగా కలుపుకుంటూ ఇలా ఈ ప్రాసెస్ని ఇలా చేసుకోవాలి. మన దగ్గర ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు ఈ స్వీట్ మీద నుంచి ఇలా యాడ్ చేసుకోవాలి. పంచదార కరిగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఈ విధంగా నెయ్యి అయితే పైకి తేలుతూ ఉంది కదా, ఈ టైంలో మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసేసారు కదా, రవ్వ కేసరి చాలా ఈజీ అండి. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.